హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనం టీజీ పాలిసీ 2024 వెబ్ కౌన్సిలింగ్‌లో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో ఆప్షన్స్ పెట్టుకున్నా కూడా వాళ్ళకి సీట్ రాలేదో, అలాంటి వాళ్ళకి సరిగ్గా ఆప్షన్స్ పెట్టుకోకపోవడం వల్ల సీట్ రాలేదని మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. సో, ఇప్పుడు మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో మరి సఫిషియంట్ సీట్స్ ఉన్నాయా? లేవా? అనేది కూడా మనకు తెలియదు. చాలా సీట్స్ ఫిలప్ అయిపోయాయి. సో, ఇప్పుడు మనకి ఖచ్చితంగా ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజ్‌లో చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్‌కి అయితే మాత్రం ఈ వీడియో బాగా పనికొస్తుంది. సో, నేను చెప్పిన సూచనలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో వాళ్ళు వెబ్ ఆప్షన్స్‌గా ఇవి పెట్టుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అలాంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇప్పుడు మనం ఈ వీడియోలో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ 2023 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫైనల్ ఫేజ్ ఆధారంగానే చెప్తున్నాను. దీనికి సఫిషియంట్ ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నట్టే. ఓకే. దీని ప్రకారం మనకి సీట్స్ మీకు డౌట్ రావచ్చు. అసలు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో వాళ్ళకి సీట్ వస్తుందా లేదా అనేది. ఇప్పుడే నాకు ఒక స్టూడెంట్ ఇందాక పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్‌లో కంప్యూటర్ సైన్స్ వచ్చిన స్టూడెంట్ అతనికి ట్రిపుల్ ఐటీ బాసర్‌లో అడ్మిషన్ వచ్చింది. సో, అతను ట్రిపుల్ ఐటీ బాసర్ అడ్మిషన్ వచ్చింది జాయిన్ అవుతున్నాడు. ట్రిపుల్ ఐటీ బాసర్‌లో జాయిన్ అయిపోతున్నాడు. సో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్‌లో కంప్యూటర్ సైన్స్‌లో సీట్ వచ్చిన అతను కూడా అతను సీటు వదులుకునే ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. ట్రిపుల్ ఐటీ బాసర్ అడ్మిషన్స్ వచ్చినాయనో, లేకపోతే టీఎస్ఆర్జేసీ గవర్నమెంట్ కాలేజెస్‌లో ఎవరికైనా ఇంటర్మీడియేట్‌లో సీట్ వచ్చిందనో, లేకపోతే అలా సీట్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా సీట్స్ వదులుకునే ఛాన్స్ ఉంటుంది. అలా ఏర్పడిన వేకెన్సీస్‌లో ఇప్పుడు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో మనకి సీట్స్ ఆ పర్టిక్యులర్ సీట్స్ ఒక ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళకి సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, మీరు నిరుత్సాహపడక్కర్లేదు. సో, మీకు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, దానికి ప్రూఫ్స్ కూడా నేను ఇక్కడ చూపిస్తాను. ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేశాను. 2023 అడ్మిషన్స్‌లో ఇది లాస్ట్ ర్యాంక్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో స్టేట్మెంట్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇది గర్ల్స్‌కి సంబంధించింది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ నాట్ అప్లికేబుల్. బాయ్స్‌కి నాట్ అప్లికేబుల్. నేను లాస్ట్ ర్యాంక్స్ ప్రిపేర్ చేశాను. లాస్ట్ ర్యాంక్స్ నుంచి మనకి ప్రిపేర్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చూసుకుంటే గద్వాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో ఓసీ స్టూడెంట్‌కి కంప్యూటర్ సైన్స్‌లో 74,909 ర్యాంక్ వచ్చిన అతనికి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో సీట్ వచ్చింది. సో, ఇక్కడ గద్వాల్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మంచి ఛాన్స్ ఉందండి. సో, ఇది 74,909 ర్యాంక్ వచ్చిన ఓసీ క్యాండిడేట్‌కే సీట్ వచ్చిందంటే మిగతా స్టూడెంట్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనకి హుస్నాబాద్ అనే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది. ఇక్కడ సివిల్ ఇంజినీరింగ్‌లో సీట్ వచ్చింది. 74,909 ర్యాంకు. మరి అలాగే జోగిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇక్కడ సేమ్ ర్యాంక్స్ ఎందుకున్నాయంటే ఈ ర్యాంక్స్ రేంజ్‌లో ఉన్న వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, మీరు ఇక్కడ సేమ్ ర్యాంక్ అందరికీ వచ్చిందా అంటే ఒకే స్టూడెంట్‌కి రాదు. ఈ ర్యాంక్ రేంజ్‌లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ప్రకారం. సో, జోగిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ట్రిపుల్ ఈ బ్రాంచ్ వచ్చింది అతనికి. ఈ ఒక స్టూడెంట్‌కి కోరుట్ల బ్రాంచ్‌లో కోరుట్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ సీట్ వచ్చింది. అలాగే కోస్గి గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో సివిల్ ఇంజినీరింగ్ వచ్చింది. ఇదే కోస్గి గవర్నమెంట్ పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ సీట్ వచ్చింది. కాటారం అనే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఈసీ బ్రాంచ్ వచ్చింది చూడండి. మనకి లెదర్ టెక్నాలజీ ఇది హైదరాబాద్‌లో చదువుకున్న వాళ్ళకి ఎవరైనా ఫ్యాషన్ టెక్నాలజీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఇది చాలా మంచి యూజ్‌ఫుల్ కోర్స్ అండి. దీనిలో ప్లేస్‌మెంట్స్ కూడా వస్తాయి. సో, ఈ పాలిటెక్నిక్ కాలేజ్‌లో కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. 74,909 ర్యాంక్ వచ్చింది. మహేశ్వరం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది. 74,909 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది ట్రిపుల్ ఈ బ్రాంచ్‌లో. అండ్ మనకి మహబూబ్‌నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ ఉందండి. ఇక్కడ కూడా సీట్ వచ్చింది. 74,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి. మదిరా గవర్నమెంట్ పాలిటెక్నిక్ 74,909. నందిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇక్కడ మనకి ఈసీ బ్రాంచ్‌లో సీట్ వచ్చింది. అండ్ నారాయణ్ ఖేడ్ ఇవన్నీ కూడా చాలా మందికి తెలియని పాలిటెక్నిక్ కాలేజెస్ అండి. వీటిలో ఎడ్యుకేషన్ బాగుంటుంది. మీరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్‌లో ఖచ్చితంగా స్టాఫ్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ క్లాసెస్ జరుగుతాయి. సో, వాళ్ళు మంచి చదువుకోవాలనే స్టూడెంట్‌కి మంచి ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్‌కి ఏ పాలిటెక్నిక్ కాలేజ్ అయినా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తక్కువ ఫీజులు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చదువుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ కాబట్టి మీరు ఈ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిఫర్ చేయండి. నాగార్జున సాగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మీ అందరికీ తెలుసు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ చాలా వండర్‌ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎడ్యుకేషన్‌కి సంబంధించిన మంచి ప్లేస్ అండి. కాబట్టి ఈ పాలిటెక్నిక్ కాలేజ్‌లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సివిల్ ఇంజినీరింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. నవీపేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అండి. ఇది మా నేటివ్ ప్లేసు. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నవీపేట్ మా ఊరు కమలాపూర్. సో, ఈ పాలిటెక్నిక్ కాలేజ్ నవీపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ బాసర వెళ్ళే రూట్‌లో మంచి 4 లేన్ రూట్‌లో పక్కనే ఉంటుందండి. మీకు ట్రాన్స్‌పోర్టేషన్ చాలా బాగుంటుంది. రైల్వే స్టేషన్ ఉంది. బస్ స్టాప్ ఉంది. సో, ఇక్కడ ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో 74 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నవీపేట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో కూడా మీకు సీటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 74,000 ర్యాంకు. పరకాల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఈసీ బ్రాంచ్ ఉంది చూసుకోండి. సిద్దిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో ఈసీ బ్రాంచ్ చాలా మంది స్టూడెంట్స్ నన్ను అడిగారు. సో, ఈసీ బ్రాంచ్‌లో ఎక్కడొచ్చినా నేను జాయిన్ అవుతానంటే సిద్దిపేట చాలా వండర్‌ఫుల్ సిటీ.
మీకు అందరికీ తెలుసు కేసీఆర్ హరీష్ రావు సొంత నియోజకవర్గం. ఇక్కడ కూడా మనకి సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూసుకోండి 74,000 ర్యాంకు. అలాగే ఎస్ఆర్ఆర్ఎస్ సిరిసిల్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్ల. సో ఇక్కడ సిసిపి బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. టీఆర్ఎం తిరుమలగిరి గవర్నమెంట్ పాలిటెక్నిక్, ఇవన్నీ కూడా మంచి పాలిటెక్నిక్ కాలేజ్ అండి. వీటిలో ఫ్యాకల్టీ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా జాయిన్ అయితే మీకు వండర్ఫుల్ స్టడీ ఉంటుంది. ఓకే, మీరు నేను ఎగ్జాగరేషన్ చేస్తున్నాను అనుకోవద్దు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మీకు ఖచ్చితంగా సిలబస్ కంప్లీట్ చేస్తారు. అలాగే ఫ్యాకల్టీ ఉంటారు. సో మీరు బ్యాక్లాగ్స్ లేకుండా పాస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అదే ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అయితే చాలా మంది స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం వాళ్ళకి అసలు అక్కడ క్లాసెసే జరగవు, స్టాఫ్ వెళ్ళిన స్టాఫ్ సరిగా పట్టించుకోరు. సో ఇలాంటి బాధలు పడే కంటే అక్కడ ఎక్కువ ఫీజులు కట్టి మీరు చదువుకోలేని పరిస్థితులు ఉంటే ఇక్కడ తక్కువ ఫీజెస్ తోటి మీరు ఖచ్చితంగా చదువుకొని డిప్లొమా కంప్లీట్ చేసుకొని మీరు తర్వాత ఇక్కడ మరి ఈ కాలేజ్ మీకు రిమోట్ ప్లేసెస్లోనే మీకు అనిపించవచ్చు. మీరు బాగా చదివితే తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్యూ, సిబిఐటి, వాసవి, శ్రీనిధి, ఓకే, విఎన్ఆర్, విజ్ఞాన్ జ్యోతి ఇలాంటి కాలేజెస్లో మీకు సీట్స్ వచ్చే ఛాన్స్ ఉన్న అవకాశం ఉంది. ఓకే, డిప్లొమా ద్వారా. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వండి. వడ్డేపల్లి ఇది ట్రిపుల్ ఈ బ్రాంచ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వడ్డేపల్లి, ఒక ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి వికారాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వికారాబాద్ ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఉంది. ఓకే, ట్రిపుల్ ఈలో మనకి గవర్నమెంట్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉన్న కోర్సెస్ అండి. వీటిని ఇగ్నోర్ చేయొద్దు. ఓకే, ఈ సిసిపి అనే కోర్స్ కూడా చాలా బాగుంటుంది. స్టెనో అండ్ టైపిస్ట్ పోస్టులు వస్తాయి వీటితోటి. సో మీకు ఇక్కడ టైపింగ్ నాలెడ్జ్ బాగా ఇక్కడ ఈ కోర్సులో నేర్పిస్తారు. ఓకే, గజ్వేల్ మనకి రెసిడెన్షియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కాబట్టి ఇక్కడ మీకు ఈ హాస్టల్ కూడా చాలా బాగుంటుంది. హాస్టల్ అందరికీ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి వీటిలో కూడా జాయిన్ అవ్వండి. మనుగూరు అశ్వాపురం ట్రిపుల్ ఈ బ్రాంచ్ చూడండి, ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మనుగూరు. ఓకే, సో ఇవన్నీ కూడా కొద్దిగా రిమోట్ ఉన్నాయి, సిటీకి దగ్గరలో లేవనే ఉద్దేశంతో స్టూడెంట్స్ జాయిన్ అవ్వరు. సెకండ్ ఫేజ్లో ఎవరికైనా అసలు సీటు రాని వాళ్ళు, ఫస్ట్ ఫేజ్లో రాని వాళ్ళు ఖచ్చితంగా మాకు ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజ్లో సీటు కావాలనుకుంటే మీరు ఈ కాలేజెస్లో ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. ఓకే, మీకు ఈ కోర్స్ కూడా నేను మళ్ళీ ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ ప్రకారం మీకు చూపిస్తాను. సో ఉట్నూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ రెసిడెన్షియల్ అండి ఇక్కడ. సో ఇది బాగుంటుంది. ఉట్నూరులో రెసిడెన్షియల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. ఆదిలాబాదు, ఆసిఫాబాదు, కొమరంభీం, ఆసిఫాబాదు, సో బెల్లంపల్లి ఇలాంటి ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ చదువుకోవాలనుకుంటే మంచి అవకాశం ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్. తర్వాత క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. సో ఇది హైదరాబాద్లో ఉన్న ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. సో ఇక్కడ మైనారిటీ స్టూడెంట్స్ చదువుతారనే ఉద్దేశంతో చాలామంది స్టూడెంట్స్ ప్రిఫర్ చేయరు. కాకపోతే ఇక్కడ మీరు చదువుకోవాలనుకుంటే మాత్రం హైదరాబాద్లో ఉండి చదువుకోవాలనుకుంటే కోటికి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోటిలోనే మనకి ఈసెట్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. కాబట్టి ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మీరు ప్రిఫర్ చేయవచ్చు. అండ్ నర్సాపూర్ ఇది ఎన్ఎస్పిఆర్ అనేది గోమారం పాలిటెక్నిక్ కాలేజ్, నర్సాపురం అంటారు గోమారం. సో ఇది కూడా మంచి సరౌండింగ్స్లో ఉంటుంది, సిటీకి సరౌండింగ్స్లో ఉంటుంది. సో ఈ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా మీరు చూడండి, ఇక్కడ 63,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. సో ఇక్కడ 63,000 ఆ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చిందంటే ఇది మంచి కోర్సే. ఓకే, సో మంచి కోర్సే కానీ ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం వల్ల జాయిన్ అవ్వలేదు. సో సెకండ్ ఫేజ్లో ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఉంది. జేఎన్జీపీలో మనకి మెటలర్జీ కోర్స్ ఉంది. ఇది జేఎన్టీ హైదరాబాద్లో మనకి బీటెక్ చేసుకునే అవకాశం ఉన్న ఏకైక మెటలర్జికల్ కోర్స్ అండి. జేఎన్టీ హైదరాబాద్లో మీకు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది మెటలర్జీ బీటెక్లో. ఓకే, తర్వాత మీకు ప్లేస్మెంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అలాగే మీకు ప్రైవేట్ కంపెనీస్లో కూడా మీకు ప్లేస్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సేల్ అంటాము. తర్వాత మనకి మినరల్ ఎక్స్ట్రాక్షన్ సింగరేణి కంపెనీ, తర్వాత కోల్ ఇండియా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇలాంటి వాటిలో మినరల్ ఎక్స్ట్రాక్షన్కి సంబంధించిన కోర్స్ అండి. సో ఈ కోర్స్ కూడా బాగుంటుంది. క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది. ఎస్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జహీరాబాద్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ ఉంది. చూడండి ఇక్కడ ర్యాంక్స్ కూడా చూసుకోండి మీరు. జోగిపేటలో మనకి జోగిపేట అనేది సంగారెడ్డి సిటీలోనే ఉంటుంది. పేరుకి జోగిపేట కానీ సంగారెడ్డి సిటీలో ఉంటుంది. సో ఇక్కడ 54,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సీట్ వచ్చింది. ఎస్జీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంజయ్ గాంధీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్. సో మెకానికల్ ఇంజనీరింగ్ 51,000 ర్యాంక్ వచ్చింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, సో ఇక్కడ లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ 50,000 ర్యాంక్ వరకు కూడా మీకు హైదరాబాద్లో చదువుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇది చాలా మంచి కోర్సు. తర్వాత మీకు డిప్లొమా అయిపోగానే ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో మీకు 20,000 తోటి స్టార్టింగ్ ప్యాకేజ్ ఉన్న కోర్స్ అండి. ఇది లెదర్ కోర్సు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ చేయకుండా వడియారం, ఇది మెదక్ జిల్లా. కాకపోతే ఇక్కడ మీకు మెడ్చల్కి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా వండర్ఫుల్ ప్లేస్ అండి. వడియారం అనే రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. అప్ అండ్ డౌన్ కూడా బాగుంటుంది సిటీలో ఉన్న వాళ్ళకి. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందిపేట. సో ఇది మెకానికల్ ఇంజనీర్. నిజామాబాద్లో ఎవరికైనా పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ రాలేదు, నేను ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ చదువుకోవాలనుకుంటున్నాను, వీఆర్ఈసీలో చదవడం కంటే వీఆర్ఈసీ అనే ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఉందండి, విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్, దానిలో చదవడం చాలా ఉత్తమం. గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందిపేటలో చదువుకోవడం ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి మీకు ఖచ్చితంగా సిలబస్ కవర్ చేస్తారు. ఇక్కడ 49,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. కేడిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వనపర్తి. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇది ఈసీ సైడ్ మీరు ఈసెట్ ఎగ్జామినేషన్లో ఈసీఈ
సిలబస్ రాసి మీరు ఈసీ బ్రాంచ్ బీటెక్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉన్న కోర్సు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. మీకు ఈసీఐఎల్ అనే కంపెనీ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీంట్లో కూడా మీరు జాయిన్ అవ్వే అవకాశం ఉన్న ఏకైక కోర్సు ఈఐ బ్రాంచ్. ఎస్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జహీరాబాద్ మనకి మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో అవకాశం ఉంది. చూడండి 47,000 ర్యాంక్ వచ్చే వాళ్ళకి కూడా. సిరిసిల్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ సివిల్ ఇంజనీరింగ్ 42,000 వరకు వచ్చే అవకాశం ఉంది. ఎస్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జహీరాబాద్ మనకి ఈ ట్రిపుల్ బ్రాంచ్లో 42,000 ర్యాంక్ వచ్చే వాళ్ళకి కూడా అవకాశం ఉంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొత్తగూడెంలో మనకి మెకానికల్ ఇంజనీరింగ్లో 40,000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. చూడండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిరిసిల్ల మనకి తర్వాత కొత్తగూడెం తర్వాత బెల్లంపల్లి ఉందండి. సో దీంట్లో మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉంది. దీంట్లో చూసుకోవచ్చు. ఆదిలాబాద్ సరౌండింగ్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కొమరంభీం, మసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ ఇలాంటి జిల్లాస్ దగ్గరలో ఉంటుంది కాబట్టి మీరు ప్రిఫర్ చేయవచ్చు. అలాగే మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి. సో కొంతమంది పేరెంట్స్ నాకు ఫోన్ చేసి అడిగారండి, పెద్దపల్లి సరౌండింగ్స్లో మాకు ఏ పాలిటెక్నిక్ కాలేజీలో కూడా సీట్ రాలేదు, మాకు ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజీలో కోర్స్ వచ్చే అవకాశం ఉన్న బ్రాంచెస్ చెప్పండి అంటే, సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. సిరిసిల్ల గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ 37,000 ర్యాంకు. సో ఓసీ వాళ్ళకి ఇక్కడ 37,000 వరకు వస్తుందంటే మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు చూసుకోండి. ఇక్కడ మీ ర్యాంక్స్ కూడా చూసుకోండి. ఈ ఫైల్ నేను మీకు ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ లింక్ కూడా పెడతాను, మీకు గూగుల్ లింక్ పెడతాను, గూగుల్ డ్రైవ్ లింక్ పెడతాను. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ మీకు ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకోండి. చాలా మంది పేరెంట్స్ నాకు అడిగారు, వాళ్ళ కోసమే నేను యాక్చువల్లీ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఓసీ ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాను అంటే, ఓసీ వాళ్ళకి ఇక్కడ ఇంత ర్యాంక్ వచ్చినా కూడా అవకాశం ఉంది అంటే మీరు ఖచ్చితంగా మిగతా కేటగిరీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. చూసుకోండి, ఇక్కడ ర్యాంక్స్ చూసుకోండి, కట్ ఆఫ్ ర్యాంక్స్. ఓకే, సో ఇలా మనకి చాలా కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ ర్యాంక్స్ అన్ని కూడా చూసుకుంటే మీకు పనికొస్తుంది. సో అన్ని కాలేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి జస్ట్ ఒకసారి ఇలా స్క్రోల్ చేస్తాను, చూసుకోండి. మీకు ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఈ కోర్సు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా మీ ర్యాంక్ ఫైనల్ ఫేజ్లో ఈ ర్యాంక్ లోపు ఉంటే మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకోండి. వీడియో పాస్ చేస్తున్నాను అంటే మీకు ఇక్కడ నేను నిదానంగా స్క్రోల్ చేస్తున్నాను. సో మీరు పాస్ చేసుకొని మీకు ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ లోపు మీకు ఉందా లేదా చూసుకుంటే సరిపోతుందండి. సో ఓకే, సో ఇక్కడ మీకు కొన్ని ఫీల్డ్స్ నేను తీసేస్తాను. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజెసే. ఓకే, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ఏమి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ కాలేజెస్ అన్నింటిలో మీకు జాయిన్ అయ్యే అవకాశం ఉందా లేదా చెక్ చేసుకోవడానికి వీడియో పనికి వస్తుందండి. జస్ట్ ఇలా స్క్రోల్ చేస్తాను, చూసుకోండి. అన్ని లిస్ట్ ర్యాంక్ వరకు కూడా నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీకు నేను ఈ ఎక్సెల్ షీట్ ఫైల్ అనేది అప్లోడ్ చేస్తాను గూగుల్ డ్రైవ్లో. సో దాన్ని మీరు జస్ట్ అలా డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఎక్సెల్ షీట్ ఎలాగో నేను లింక్ పెడతాను. సో ఇలా మనకి ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా చూసుకోండి. చాలామంది స్టూడెంట్స్కి మనకి కంప్యూటర్ సైన్సే ప్రిఫరెన్స్ ఉంటుంది. సో కంప్యూటర్ సైన్స్ కోసం అయితే కంప్యూటర్ సైన్స్ కూడా ఒకసారి నేను ఇలా ఇక్కడ కట్ ఆఫ్ జస్ట్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ సెలెక్ట్ చేసి పెడతాను. సో చూసుకోండి, కంప్యూటర్ సైన్స్ కోర్స్ సంబంధించిన గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కథ కూడా మీకు అర్థమవుతుంది. సో మనకి 19 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 19 కాలేజ్లో గవర్నమెంట్ కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇలా ఉన్నాయి, చూసుకోండి. సో మీకు అందరికీ కూడా కంప్యూటర్ సైన్స్ ప్రిఫర్ కావాలనుకుంటే గద్వాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది, క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ అనేది ఉంది. దీంట్లో చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. చూసుకోండి ఓసీ క్యాండిడేట్స్కి అయితే. సో మిగతా క్యాండిడేట్స్ కూడా ఎవరికి కూడా కంప్యూటర్ సైన్స్ ఏదో ఒక కాలేజీలో నేను జాయిన్ అవ్వాలనుకుంటే అందరికీ కూడా మనకి కల్పతరువు లాగా ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల, తర్వాత క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్. మిగతా వాటి అన్నింటిలో కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి. మినిమం మనకి 10,000 ర్యాంకు వరకే ఉంది ఓసీ క్యాండిడేట్స్కి అయితే. సో అలాగే మిగతా కేటగిరీ క్యాండిడేట్స్ కూడా ర్యాంక్స్ చూసుకోండి ఇక్కడ. సో ఈ కాలేజ్ ఇక్కడ చూసుకోండి, ఈ జిల్లాలో ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కంప్యూటర్ సైన్స్ ఉన్న కోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ర్యాంక్స్ చూసుకొని ఫిల్టర్ చేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని బట్టి మీరు ఆప్షన్స్ రాసుకోండి. మనం ఆల్రెడీ 40,000 ర్యాంక్ వరకు కూడా ఆప్షన్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా పెట్టడం జరిగింది. సో ఇదే ఇన్ఫర్మేషన్ మీకు నేను ఎక్సెల్ షీట్లో కూడా ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో టెక్స్ట్ రూపంలో మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా పనికొస్తుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుని ఈ వీడియో చేశాను. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. అలాగే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మనం ఇండివిజువల్గా బెస్ట్ పాలిటెక్నిక్ కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి లాస్ట్ ఇయర్ అనేది కూడా మన వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి గో త్రూ అవ్వండి. సో దట్ మీరు ఆప్షన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ అడ్మిషన్స్ అయిపోయిన తర్వాత మనకి పాలిటెక్నిక్ కాలేజ్లో అడ్మిషన్ అయిపోయిన తర్వాత స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మనకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో ఏం చేస్తారు, ఏ యాక్టివిటీస్ ఉంటాయని కూడా వీడియో రూపంలో జస్ట్ రీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూసుకోండి. సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుందండి. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన యూట్యూబ్ ఛానల్ పొందాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్
పాలిటెక్నిక్ అడ్మిషన్స్. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా మన మొబైల్ నెంబర్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లలో వీడియోస్లో మొబైల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 9866385288 9866385288 ఈ నెంబర్ కూడా కాల్ చేసి కూడా మీ సందేహాలు క్లియర్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిప్లొమా అడ్మిషన్ వన్స్ అగైన్.